నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో తెలియనటువంటి ఆటంకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శారీరక శ్రమ పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వేరువేరు రూపాలలో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో అర్చన నిర్వహించండి. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు. వ్యాపార రంగంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన సమర్పణ చేసి అర్చన నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు గొప్పలకు పోయి కొన్ని రకాల ఖర్చులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు. క్రయ విక్రయాలలో తొందరపడకూడదు. నిర్ణయాలు అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగ విషయంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. సింహరాశి వాళ్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటుంటాయి. ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. చేయవలసిన పూజ స్వామివారికి గన్నేరు పుష్పములు సమర్పణ చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు అనుకోనటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో విభేదాలతో కూడినటువంటి కొన్ని రకాల సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విభూధిని సమర్పణ చేసి అర్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనుల్లో అభివృద్ధితో కూడుకున్నటువంటి సంతోషాలు కనిపిస్తూ ఉన్నాయి. శుభవార్తలతో కూడినటువంటి ప్రయాణాలు ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కాస్త ఒత్తిడిని కలగచేస్తూ ఉంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆవేశానికి లోను కాకుండా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. రాజకీయపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి. అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనవసరమైనటువంటి మనస్పర్ధలు చోటు చేసుకుంటూ ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. వేరువేరు రూపాలలో అనవసరమైనటువంటి జోక్యాలు కూడా చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు.
చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో ముఖ్యులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఉంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించండి. కుంభరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల గురించి స్పందించి మీ విలువలను పోగొట్టుకోవద్దు. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, సంపెంగ పుష్పాలను సమర్పణ చేయటం మంచిది. మీనరాశి వారు ఈరోజు కుటుంబ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. శ్రమ పెరిగేటటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఆవేశంతో స్పందించకూడదు. ముఖ్యమైనటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.